నిషి 2022 డ్రగ్స్ కేసులో నిషి అండ్ కుషిత ఇద్దరు పేర్లు వినిపించాయి. లేటెస్ట్ గా డ్రగ్స్ కేసుకు సంబంధించి రాడిసన్ హోటల్ కి సంబంధించి కనుక మనం చూస్తున్నట్లయితే నిషి పేరు వినిపిస్తోంది. నిషికి 2-3 రోజుల క్రితం పోలీసులు నోటీస్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో 3 రోజుల తర్వాత కుషిత వచ్చి నిషి కనిపించడం లేదు, ఒకవేళ మాకు దొరికితే మీకు అందజేస్తా అన్నట్లుగా పోలీసులకు తెలియజేసినట్లుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మనకి తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. 2022లో ఒక పబ్లో డ్రగ్స్ కేసుకి సంబంధించి నిషి అండ్ కుషిత ఇద్దరు పేర్లు వినిపించాయి. సో అప్పుడు వాళ్ళు ఏదో చీజ్ బజ్జీల కోసం పబ్కి వెళ్ళామని చెప్పేసి వాళ్ళు ఆన్సర్లు చెప్పారు. సో ఆ విషయాన్ని పక్కన పెడితే మళ్ళీ రీసెంట్గా రాడిసన్ హోటల్లో డ్రగ్స్ కేసు ఫైల్ అవ్వడం జరిగింది. సో అందులో నిషి పేరు మనకు వినిపిస్తూ ఉంది. సో నిషికి పోలీసులు ఆల్రెడీ నోటీసులు జారీ చేశారు 3 రోజుల క్రితం అని చెప్పి కూడా అంటున్నారు. సో అప్పుడైతే నిషి అందుబాటులో లేదంట. మరి 3 రోజుల తర్వాత చూసినట్లయితే కుషిత నిషి కనిపించడం లేదని కంప్లైంట్ ఇవ్వడానికి పోలీసుల దగ్గరకు వచ్చింది. సో అంటే ఇది ఏ రకంగా డ్రగ్స్ కేసు మలుపులు తిరగబోతోంది, అసలు ఏం జరిగిందంటారు? రాడిసన్ బ్లూ ఇప్పుడు ఈ హోటల్ అనేది కొద్ది రోజుల నుంచి ఆదివారం నుంచి మళ్ళీ మరోసారి వార్తల్లో నిలిచింది. రూమ్ నెంబర్ 1200 అనేది బాగా ఇప్పుడు పాపులర్ అయింది. ఎందుకంటే అక్కడే డ్రగ్స్ పార్టీ జరిగింది, కొకైన్ పార్టీ జరిగిందని చెప్పేసి మనకి సమాచారం. వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టులో, కోర్టుకు సమర్పించిన రిపోర్టులో పోలీసులు. సో అందులో మనం చూసాం పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు బయటకు వస్తూ ఉన్నాయి. సో సెలగం శెట్టి కేదార్నాథ్ పేరు వినిపించింది మొదట. ఆయన పార్ట్నర్ రాడిసన్ హోటల్ గాని అవే కాకుండా చాలా పేర్లు ఉన్నాయని చెప్పేసి అల్లు అర్జున్ కి సంబంధించిన పబ్లిక్ అతను కూడా బిజినెస్ పార్ట్నర్. అలాగే 2 రోజులకి క్రిష్ పేరు బయటకు వచ్చింది, డైరెక్టర్ క్రిష్. అది అందరికీ కూడా పెద్ద షాకింగ్ న్యూస్. అది క్రిష్ ఉన్నటువంటి ఈ కేసులో అని చెప్పేసి. సో ఆయన పరారీలో ఉన్నాడని చెప్పేసి కోర్టుకి పోలీసులు తెలిపారు. ఇప్పుడు ఈరోజు లేటెస్ట్గా లిషి అనే అమ్మాయి, అందులో ఆ అమ్మాయి కూడా ఉంది, కాకపోతే ఆ అమ్మాయి పరారీలో ఉందని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. 3 రోజుల క్రితం వాళ్ళ ఇంటికి నోటీసులు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి అందుబాటులో లేదు అక్కడ. సో వాళ్ళు అక్కడ నోటీసులు ఇచ్చేసి వచ్చారు. ఈరోజు లిషి వాళ్ళ అక్క కుషిత, ఆ అమ్మాయి సినిమా నటి, ఆల్రెడీ మనకు తెలిసినటువంటి సీరియల్ ఆర్టిస్టు, బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ కళ్యాణ్ పక్కన బాబు #1 బుల్షిట్ గై అనే ఒక సినిమా లేటెస్ట్ ఫిల్మ్, అది త్వరలో రాబోతుంది. ఈ మధ్య దాని ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. ఆ సినిమాలో ఆ అమ్మాయి ఒక కీలక పాత్రధారి, ఆల్మోస్ట్ హీరోయిన్. సో ఆ అమ్మాయి ఈరోజు పోలీస్ స్టేషన్ తన లాయర్తో కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి, లిషి మీరు అంటే డ్రగ్ కేసులో మా చెల్లెలి పేరు బయటకు వచ్చినప్పటి నుంచి తను కనిపించకుండా పోయింది, దయచేసి ఆ అమ్మాయి ఆచూకీ కనిపెట్టండి అని ఈరోజు పోలీసులకు తను ఫిర్యాదు చేసింది. సో అంటే కుషిత కంప్లైంట్ ఇవ్వడానికి లాయర్ తో పాటు రావాల్సిన అవసరం ఏంటి? అయితే తను సింగిల్ గానో లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ లేదంటే పేరెంట్స్ తో కదా రావాల్సింది, లాయర్ని వెంట పెట్టుకుని రావడానికి కారణం ఏమి? డ్రగ్ కేసు కాబట్టి ఒకవేళ పోలీసులు ఏమన్నా సమాధానాలు అడిగితే, ఏమైనా క్వశ్చన్స్ వేస్తే దానికి సమాధానాలు చెప్పాలి కాబట్టి లాయర్ అయితే కరెక్ట్గా వాళ్ళకి సమాధానాలు చెప్తుందనే ఉద్దేశంతో లాయర్ని తీసుకొని అక్కడికి పోలీస్ స్టేషన్కి వెళ్ళినట్టు మనకు సమాచారం. సో కుషిత, లిషి ఈ ఇద్దరు కూడా 2 ఏళ్ల క్రితం అంటే 2022లో జరిగినటువంటి ఒక పబ్ కేసు, అది పబ్లో డ్రగ్స్ కేసు జరిగింది. దాంట్లో కూడా వాళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళు ఇద్దరు కూడా అందులో ఉన్నారు. అప్పుడు ఆమెను అడిగితే మేము డ్రగ్స్ తీసుకోవడానికి వెళ్ళలేదు, చీజ్ బజ్జీలు తినడానికి వెళ్ళాము అని చెప్పేసి అప్పుడు వాళ్ళు చెప్పినటువంటి సందర్భం ఉంది. సో పబ్బులకి బజ్జీలు తినడానికి వెళ్ళినామంటే అవును చీజ్ అక్కడ పబ్లో ఆ పబ్లో చీజ్ బజ్జీ బాగుంటుందని చెప్పేసి విన్నాను, అందు గురించి వాటి టేస్ట్ చూడటానికి వెళ్ళా అని చెప్పేసి అప్పుడు ఆ అమ్మాయి సమాధానం చెప్పిన సందర్భం. సో అంటే 2022లో కూడా లిషి అండ్ కుషిత ఇద్దరు పేర్లు డ్రగ్స్ కేసులో వినిపించింది. అలాగే లేటెస్ట్ గా రాడిసన్ బ్లూ హోటల్ కి సంబంధించి డ్రగ్స్ కేసులో కూడా లిషి పేరు వినిపించింది, కుషిత పేరు వినిపించలేదు కానీ లిషి పేరు వినిపించింది. సో అలాగే డైరెక్టర్ క్రిష్ కూడా ఉన్నారు ఇందులో. FIR లో చూసుకుంటే ఇంకో 10 మంది పేర్లు కూడా ఉన్నాయి అని చెప్పేసి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇంక ఎవరై ఉండొచ్చు? అది కూడా ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు అయి ఉండొచ్చు అంటారా, లేకపోతే ఎవరై ఉండొచ్చు? యాక్చువల్గా ఇంకో 2 నటుల పేర్లు కూడా ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు కానీ ఆ నటుల పేర్లు బయటికి రాలా. నిర్భయ అని, శ్వేత అని చెప్పేసి, అలాగే లిషి, ఇలా కొంతమంది పేర్లు, నవీన్ అని చెప్పి ఇలా కొంతమంది పేర్లు బయటకు వచ్చాయి.
వీళ్ళల్లో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మాత్రం లిషి, అంటే లిషి తన మోడల్ కూడా, ఓకే, వాళ్ళక్క ఆల్రెడీ ఆర్టిస్టు కుషిత, అట్లాగే డైరెక్టర్ క్రిష్. వీళ్ళు కాకుండా కేదార్నాథ్, సెలగంశెట్టి కేదార్నాథ్, ఆయన విజయ్ దేవరకొండ తోటి ఒక సినిమా తీయాలని చెప్పేసి ఆయన ఒక 2 ఏళ్ల క్రితం ప్లాన్ చేశాడు. అది వర్కౌట్ అవ్వలేదంటే అది వేరే విషయం. బట్ సినిమాల్లోకి రావాలి, ప్రొడ్యూసర్ కావాలని ఆయన కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఇట్లా అంటే సినిమా మొత్తాన్ని ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది ఈ కేసులో ఉన్నారే అని చెప్పేసి మనకు సమాచారం. సో లిషిత కనిపించకుండా, అంటే సాధారణంగా లిషిత అంటున్నారు, ఎందుకంటే ఆ లక్క పేరు కుషిత కాబట్టి లిషిత అంటున్నారు. లిషి కానీ గణేష్ అని చెప్పేసి అంటున్నారు. సో ఏదేమైనా అప్పటికి కూడా కొంతమంది కనిపించకుండా పోయారు. ఇది బయటకు వచ్చిన తర్వాత, ఈ కేసు బయటకు వచ్చిన తర్వాత క్రిష్ బాంబేకి వెళ్ళిపోయాడు అని తెలిసింది. నేను శుక్రవారం లేదా శనివారం మీకు విచారణకి వస్తాను నేను అని చెప్పేసి క్రిష్ సమాచారం ఇచ్చాడు. వేరే లిషి విషయమే ఇంకా మనకు తెలియదు. అంటే డైరెక్టర్ క్రిష్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే ఈ కేసు, డ్రగ్స్ కేసుకు సంబంధించి ఆయన పరారీలో ఉన్నారు అన్నట్టుగా కోర్టుకి తెలియజేసినట్టుగా తెలుస్తోంది. టెక్నికల్ గా నేను ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారని చెప్పి మీరు అంటున్నారు. ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే ఎందుకు పోలీసులు ఇలాగా క్రిష్ పరారీలో ఉన్నారని జడ్జి కోర్టులో అడిగినప్పుడు పలానా వాళ్ళు, మిగతా వాళ్ళు మీరు ఏదైతే రిపోర్ట్లో రాశారో వాళ్ళందరూ కూడా ఏమయ్యారని అడిగినప్పుడు పలానా వాళ్ళు అందుబాటులో ఉన్నారు, మిగతా వాళ్ళు పరారీలో ఉన్నారని టెక్నికల్గా వాళ్ళు సమాధానాలు చెప్తారు. సో అట్లా క్రిష్ వాళ్ళకి ఆ టైంలో వాళ్ళకి దొరకలేదు కాబట్టి, ఆయన ఆచూకీ దొరకలేదు కాబట్టి పరారీలో ఉన్నాడని చెప్పేసి వాళ్ళు ఆన్సర్ ఇచ్చారు. సో మనకి అందిన సమాచారం ప్రకారం ఆయన బాంబేలో ఉన్నాడు. సో 3 రోజుల తర్వాత అంటే ఇది జరిగి 2 రోజుల క్రితంది, అంటే 3 రోజుల తర్వాత నేను వస్తానని చెప్పేసి ఆయన సమాచారం ఇచ్చాడని మనకు తెలుస్తూ ఉంది. అంటే యాక్చువల్గా ఏంటంటే ఒకసారి ఎవరైనా సరే కొకైన్ కనుక తీసుకుంటే అది రక్తంలో 2 రోజులు, మూత్రంలో యూరిన్లో 3 రోజులు దాని అవశేషాలు ఉంటాయి. అదే రెగ్యులర్గా తీసుకునే వాళ్ళకి, దాని అలవాటు పడిన వాళ్ళకైతే తల వెంట్రుకల్లో 3 నెలల పాటు వాటి అవశేషాలు ఉంటాయి. సో ఈయన ఒకవేళ క్రిష్ గనక కొకైన్ రెగ్యులర్గా తీసుకునే పని అయితే తర్వాత ఎప్పుడొచ్చినా కానీ ఆయన కనుక సహకరిస్తే, యాక్చువల్గా ఏంటంటే బ్లడ్ ఎప్పుడూ కూడా వాళ్ళు ఓకే చేస్తే, వాళ్ళు ఒప్పుకుంటేనే తీసుకోవాలి. వాళ్ళు ఒప్పుకోకపోతే బ్లడ్ శాంపుల్ తీసుకునే అవకాశం పోలీసులకు కూడా ఉండదు. సో అట్లానే వెంట్రుకలకు సంబంధించి కూడా అదే. మరి ఆయన సహకరిస్తాడా విచారణకి? ఒకవేళ సహకరించకపోతే మళ్ళీ వాళ్ళు వేరే రకంగా దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం పడుతుంది. సో ఇదంతా ఉంది. మళ్ళీ కోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకోవాలి. సో అలా ఆ తర్వాతే మళ్ళీ వాళ్ళు ప్రొసీడింగ్స్ అనేవి ఉంటాయి. సో ఒకవేళ క్రిష్ ఇదే ఫస్ట్ టైం కనుక తీసుకున్నట్లయితే ఆయన ఇప్పుడు బ్లడ్ టెస్ట్ చేసినా, యూరిన్ టెస్ట్ చేసినా దొరకపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే ఆ టెస్ట్కి సంబంధించి తప్పించుకోవడానికి ఆయన 2-3 రోజులు అక్కడ బాంబేలో ఉండాల్సి వచ్చిందా, లేకపోతే ఆయనకి ఏదైనా మూవీ పనో ఇంకేదైనా పర్సనల్ పని ఉండడం వల్ల ముంబైలో ఉన్నారా అనేది మనకి ఇంకా తెలియదు. వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు లిషి గురించి చూసుకున్నట్లయితే మరి లిషి దాకుందా, లేకపోతే ఎవరైనా తను తీసుకెళ్ళి దాచిపెట్టారా ఏంటనేది మనకి ఇంకా తెలియాల్సి ఉంది. సో పోలీసులకి ఈ విషయం తెలిసింది కాబట్టి ఉచిత కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి నెక్స్ట్ అసలు లిషి సంగతి ఏమైంది, తను ఎవరైనా కిడ్నాప్ చేశారా, లేకపోతే తను ఎక్కడైనా వెళ్ళి దాక్కుందా, లేరైనా దాచారా, సో పలు అంశాలు కూడా మనకు వినిపిస్తూ ఉన్నాయి. మరి ఏంటనేది చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అగ్నిమూర్తి గారు.